ఈరోజు మనం చెప్పుకోబోయే చిన్ని కథ మంచి అత్త మంచి కోడలు. కట్టునాగారం అనే గ్రామంలో పుల్లయ్య అనే ఒక అతను ఉండేవాడు. అతనికి కొత్తగా పెళ్ళయింది. పెళ్ళైన వారం రోజుల్లోపలే ఆషాఢమాసం వచ్చేసింది. అత్తా కోడలు అత్త అల్లుళ్ళు ఆషాఢమాసంలో ఒకే ఇంటి గడప దాటకూడదు కనుక పుల్లయ్య భార్యను పుట్టింట్లోనే వదిలేసి ఆషాఢమాసం ఎప్పుడు వెళ్ళిపోతుందా అని ఎదురు చూస్తూ ఉన్నాడు. అలా ఆషాఢమాసం వెళ్ళి శ్రావణం రాగానే తండ్రి పుల్లయ్యను పిలిచి, ఒరే, స్వయం పాకం పట్టుకొని శాస్త్రిగారింటికి వెళ్ళు, ముహూర్తం పెట్టించుకొనిరా, శ్రావణ తగవు పుచ్చుకొని మీ అమ్మ వస్తుంది, ఇద్దరూ కలిసి వెళ్ళి మీ అత్తవారింట్లోంచి నీ భార్యను మన ఇంటికి తీసుకురండి అని చెప్పాడు. పుల్లయ్యకు ఒక పళ్ళెంలో సేరు బియ్యం, 2 అరటికాయలు, కొద్దిగా ఉప్పు, చింతపండు సర్ది ఇచ్చింది. స్వయం పాకం పుచ్చుకొని అతను పురోహితుడింటికి వెళ్ళిపోయాడు పుల్లయ్య. వాడొచ్చిన సంగతి తెలుసుకొని పురోహితుడు స్వయం పాకం లోపల పెట్టించి పుల్లయ్య దక్షిణ ఏమీ పెట్టలేదని మనసులో గింజుకుంటున్నాడు పురోహితుడు. అయితే పురోహితుడు మాత్రం ఆ విషయం పైకి చెప్పకుండా, ఒరే పుల్లయ్య, కొత్తగా పెళ్ళైన వాడివి, ఏం చేసేది? ఇంకా ఒక అరగంట వరకు దుర్ముహూర్తం ఉంది. అది వెళ్ళిపోయేదాకా నేను పంచాంగం మాత్రం ముట్టుకోను. ఒక పని చెయ్యి, పెరట్లో కాకరతీగ నేల మీద పాకేస్తున్నది. అరగంట సేపు ఊరికే కూర్చునే బదులు ఇంటి దగ్గర తొందర పని ఏమీ లేదు కాబట్టి కాస్త దానికి పందిరి వేసి పెట్టు. అరగంట గడిచాక నీకు మంచి ముహూర్తం పెట్టి ఇస్తాను అని చెప్పాడు. పుల్లయ్య చేసేది ఏమి లేక, పురోహితుని మాట కాదనలేక పెరట్లోకి వెళ్ళి కాకరతీగకు పందిరి వేసే ప్రయత్నం ప్రారంభించాడు. అదే సమయంలో పురోహితుడి భార్య దేవుడి పూజకు గాను పంచపాత్ర, ఉద్దరిని, మరికొన్ని చిన్న పాత్రలు కడుగుతున్నది. ఆమె పుల్లయ్యను చూసి, పెళ్ళాన్ని తీసుకొచ్చాక ఆవిడ మీ అమ్మకు కాస్త సేవ చేసేలాగా చూడు పుల్లయ్య, నా కోడలు ఉంది ఎందుకు? మీ శాస్త్రులు గారు తన చెల్లెలు కూతురని పట్టలేని అభిమానం కొద్దీ కోడలుగా తెచ్చుకున్నారు. అయిన వాళ్ళ పిల్ల అని చెప్పి ఎంతో గారాబంగా ఎంతో ప్రేమగా చూసుకున్నాడు కోడలిని. ఆ మహారాణి గారు నన్ను పూచిక పుల్ల కింద జమకడుతున్నది అని చెప్పింది. పుల్లయ్య ఏదో అనబోయేంతలో పురోహితుడి కోడలు పెరట్లోకి వచ్చింది. ఆమె వంట పనిలో ఉండటం వల్ల చేతిలో ఒక పొడవాటి గరిటె ఉన్నది. ఆమె దాన్ని అటూ ఇటూ తిప్పుతూ, ఎంత చెడ్డ మేనత్తవి కదా అని నేను చాలా వరకు అణిగిమణిగి ఉంటున్నాను. గౌరవం ఇచ్చిపుచ్చుకోవాలి. మన ఇంటి గొడవలు ఇతరులతో చెప్పడం ఎందుకు అన్నది గట్టిగా. ఆ తర్వాత అత్తా కోడలిద్దరూ మాట అనుకుంటూనే ఎవరి పనులు వాళ్ళు శ్రద్ధగా చేసుకున్నారు. అయితే ఈ గొడవ వింటున్న పుల్లయ్యకు మాత్రం ఈ తంతు రేపటి నుంచి తన ఇంట్లో కూడా ప్రారంభం అవుతుందేమో అని లోపల చాలా భయపడుతున్నాడు. కాకరతీగకు పందిరి వేసే పని పూర్తి కాగానే పుల్లయ్య పురోహితుడి దగ్గరకు వెళ్ళాడు. ఆయన వాడితో, ఇదిగో ముహూర్తం పెట్టాను, అది సరే, వరలక్ష్మి వ్రతానికి నీ భార్యకు చీర బంగారం పట్టుకెళ్ళడం కాదు, బ్రాహ్మణుడికి దక్షిణ ఇవ్వటం నేర్చుకో అని తనకు దక్షిణ ఇవ్వలేదన్న ఉక్రోషాన్ని బయటపెట్టాడు. ఆ మర్నాడు పుల్లయ్య తల్లిని వెంటబెట్టుకొని అత్తవారింటికి వెళ్ళాడు. వియ్యాల వారింట జరిగిన మర్యాదలకు తల్లి చాలా సంతోషించింది. వరలక్ష్మి వ్రతం అయిపోగానే పురోహితుడు నిర్ణయించిన రోజున కోడల్ని వెంటబెట్టుకొని ఇద్దరూ సంతోషంగా తమ గ్రామానికి చేరుకున్నారు. పుల్లయ్యకు రోజులు బాగా గడిచిపోతున్నాయి. వంట పని, ఇంటి పనుల్లో చురుగ్గా ఉండి పుల్లయ్య భార్య అత్తగారి మెప్పు బాగా పొందింది. అత్తగారికి బాగా సహాయం చేస్తూ వంట బాగా చేస్తుంది. అత్త భర్తతో, కొంచెమంత కూతురుంటే మంచం మీదే కూడన్నారు, కానీ కూతురు మన సొంతం కాదు. భగవంతుడి దయవల్ల నాకు మంచి కోడలు దొరికింది. కన్న కూతురిలా కోడలు నన్ను బాగా చూసుకుంటుంది అని చెప్పేది. ఇలా ఉండగానే కొత్త కోడల్ని చూడ్డానికి రామాపురం నుంచి పుల్లయ్య తల్లి చెల్లెలైన లక్ష్మమ్మ వచ్చింది. ఆమెతో పుల్లయ్య తల్లి తన కోడలి పనితనం గురించి చాలా గొప్పగా చెప్పింది. ఆ మాట నిజమన్నట్టు కోడలు లక్ష్మమ్మను విపరీతంగా గౌరవించి మర్యాదలు కూడా బాగా చేసింది. లక్ష్మమ్మకు కూడా కోడలు బాగా నచ్చింది. తన అక్క అన్నింటికీ కోడల మీద ఆధారపడిపోవడంతో
లక్ష్మమ్మ పూర్వంలా చనువుగా ఇంట్లో మసలలేకపోయింది. ఆ కారణంగా ఆమెకు పుల్లయ్య భార్య మీద అసూయ లాంటిది కలిగింది. లక్ష్మమ్మ వెళ్ళిపోయేటప్పుడు పుల్లయ్య తల్లితోటి, అక్క, నిన్ను చూస్తే జాలేస్తున్నది. బావగాని నీ కొడుకు గాని నిన్ను పట్టించుకోవటం లేదు. అందరూ నీ కోడలికి బ్రహ్మరథం పడుతున్నారు. ఇక ఈ ఇంట్లో నీ పెత్తనం పోయినట్టే. ఓడకొట్టిన మంచం కోడులా పాపం మూల పట్టావు అన్నది. చెల్లెలు వెళ్ళిపోయాక పుల్లయ్య తల్లి ఆమె అన్న మాటల గురించి ఆలోచించసాగింది. స్నానం చేయటం, భోజనం చేయటం, ఆఖరికి పొలం వెళ్ళే విషయం కూడా భర్త, కొడుకు, కోడలకే చెప్పడం ఇప్పుడు ఆమెడకు అవమానంగా తోచసాగాయి. అంతకుముందు చెప్తే చాలా సంతోషించింది తన కోడలు గురించి. ఇప్పుడేమో లక్ష్మమ్మ చెప్పిన మాటలు వినేసరికి తనకి అవమానంగా అనిపిస్తుంది. ఈ స్థితిలో ఒకనాడు చాకిరేవుకు ఉతికేందుకు బట్టలు తీసుకెళ్ళడానికి ముసలి గౌరమ్మ వచ్చింది. పుల్లమ్మ కూర్చోక ఆమెతోటి పుల్లమ్మ ఏదో చెప్పబోయేసరికి కృష్ణ, రామ అనుకుంటూ కూర్చోక, ఎందుకమ్మా నీకు ఈ ఇంటి వ్యవహారాలన్నీ? కోడళ్ళ గారిని పిలవండి, ఆవిడే చూసుకుంటారు అన్నది గౌరమ్మ. దానితో పుల్లయ్య తల్లికి తన ఇంటి పెత్తనం అంతా కోడలు లాగేసిందన్న బాధ కలిగి క్రమంగా ఆమెలో మార్పు వచ్చింది. ఇంటి పెత్తనం అంతా తానే చెలాయించాలన్న తపనతో ఆమె కోడలు చేసే పనుల్లో తప్పులు వెదకటం మొదలుపెట్టింది. ఇష్టం లేని మొగుడు ఏల కూరలో ఉప్పెక్కువెందుకయింది అని కొట్టాడన్న సామెతగా ప్రతిదానికి వంకలు పేర్లు పెట్టడం ప్రారంభించింది. ఈ విధంగా అత్తాకోడళ్ళ మధ్య సూటిపోటి మాటలు ప్రారంభమయ్యాయి. ఇల్లంతా గొడవగా తయారయింది. ఇద్దరూ ఒకళ్ళ మీద ఒకళ్ళు నేరాలు చెప్పి పుల్లయ్యకు మనశ్శాంతి లేకుండా చేశారు. పుల్లయ్య ఈ పోరు భరించలేక పొలం కాపలా వంకతో రాత్రులు కూడా ఇంటికి రావడం మానేశాడు. పుల్లయ్య తండ్రి ఇది గమనించి, కొడుకుతో మీ పిన్ని వచ్చి వెళ్ళినప్పటి నుంచి మీ అమ్మ ఇలా తయారైంది. దానికి నేను బుద్ధి చెబుతాను. నేను చెప్పినట్లు చెయ్యి. నువ్వు మీ భార్య చెప్పిన మాటలే నమ్మినట్టు నటించు. మీ అమ్మను గట్టిగా కోప్పడు అంటూ చేయవలసిందేమిటో చెప్పాడు. ఆ రోజు పుల్లయ్య పొలం నుంచి ఇంటికి రాగానే తల్లి కోడల మీద ఏదో నేరం చెప్పబోయింది. వెంటనే పుల్లయ్య కోపంగా, అది అన్నీ చేసి పెడుతుంటే సుఖంగా తిని కూర్చోక ఏవేవో గొడవలు తెస్తావెందుకు? ఇష్టం లేకపోతే చెప్పు, నా పెళ్ళాన్ని తీసుకొని ఎటైనా వెళ్ళిపోతాను. నాన్న ఇచ్చే వాటా కూడా నాకు అక్కర్లేదు అన్నాడు. ఇది విని వాడి తల్లి మండిపడి దొడ్లో ఉన్న భర్త దగ్గరకు పరిగెత్తిపోయి, పెళ్ళామొచ్చాక తల్లి అల్లమవుతుందన్న మాట నిజమే అంటూ పుల్లయ్య అన్న మాటలు భర్తకు చెప్పింది. పుల్లయ్య తండ్రి కొడుకు వద్దకు వచ్చి, ఒరేయ్, పెళ్ళాన్ని అదుపులో పెట్టుకోలేని వాజమ్మ, పోతే పో, మీ అమ్మనేమన్నా అంటే నేను ఊరుకోను అన్నాడు. అలా బుద్ధి చెప్పండి వెధవకి. నాకు మీరున్నారన్న సంగతి మర్చిపోయాడు పనికిమాలిన సన్యాసి అన్నది పుల్లయ్య తల్లి సంతోషంగా. పుల్లయ్య హేళనగా నవ్వుతూ, నీకు నాన్న ఉన్నట్టే నీ కోడలికి రక్షణగా నేనున్నాను. నాన్న నిన్ను వెనకేసుకొస్తే పెళ్ళాం మాటలు విన్నట్టు కాదా? నాన్న నీ మాటలు వినాలి. నేను మాత్రం నీ కోడల మాటలు పట్టించుకోకూడదు. ఆడ మగ కలిసినట్టుగా ఉంటేనే సంసారం. ఏదో నీ అత్తపెత్తనం పోయిందన్న భ్రమలో మాత్రం ఉండకు అన్నాడు. పుల్లయ్య మాటలు వినగానే తల్లికి తన తప్పు అర్థమైంది. ఆమె విచారంగా, ఒరే, పెత్తనం జారిపోతుందని చెప్పుడు మాటలు విని భ్రమపడ్డాను తప్ప, ఆలోచిస్తే నీ భార్య నన్ను కన్న తల్లిలా చూసుకుంటున్నది. అత్తగారిననే అహంకారం నా కళ్ళు కప్పింది అని చెప్పింది. నీ భార్య నన్ను చాలా బాగా చూసుకుంటుందిరా. నేను ఏం చేసినా కూడా నన్ను బాగా ప్రేమగా చూసుకుంది అని చెప్పింది. కొంచెం దూరంలో ఉండి అంతా వింటున్న పుల్లయ్య భార్య అత్తమామలకు నమస్కరిస్తూ, ఏదో పెద్ద పెద్ద మాటలు వల్లిస్తున్నానని అనుకోకండి. తల్లి కేకలేస్తే బుద్ధి చెప్పింది అంటుంది ఈ లోకం. అదే అత్తగారు కేకలేస్తే ఆరడి పెడుతున్నదని చెప్పుకుంటారు. అత్త గట్టిగా కోప్పడినా తన మంచికే కోప్పడుతున్నదని నమ్మే కోడలిగా నా అత్తగారిలో మా అమ్మను చూసుకుంటాను అని చెప్పింది. ఆ తర్వాత నుంచి వాళ్ళిద్దరూ ఎంతో కలుపుగోలుగా ఉంటూ మంచి అత్త, మంచి కోడలు అని నలుగురి చేత మెప్పు పొందుతూ ఉన్నారు. పుల్లయ్య తండ్రి కూడా ఎంతో సంతోషంగా ఉంటూ ఆ భార్యాభర్తలో, ఆ అత్తమామలో
అత్త కోడళ్ళు కూడా ఎంతో సంతోషంగా అన్యోన్యంగా ఆ ఇల్లు సంతోషంగా సుఖశాంతులతో నిండిపోయి ఉంది. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మీ ముందుకి ఇంకొక కథతో మళ్ళీ వస్తాను.